ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ఎస్ఆర్ హైస్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ హైస్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ముందుగా గణపతి శ్లోకంతో మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న సంహిత. వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక శంభు కుమార వినాయక శంకరి పుత్ర వినాయక శంభు కుమార వినాయక శంకరి పుత్ర వినాయక బాలగణపతే వినాయక పరమదయాల వినాయక బాలగణపతే వినాయక పరమదయాల వినాయక భక్తజన ప్రియ వినాయక పాద నమస్తే వినాయక భక్తజన ప్రియ వినాయక పాద నమస్తే వినాయక 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 విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక. చక్కగా పాడి వినిపించావు సంహిత. ఇప్పుడు నీతి పద్యాలను వినిపించడానికి మన ముందుకు వస్తుంది 5వ తరగతి చదువుతున్న మాన్విత. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లనెన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం: ఓ సుమతి, చెరువు బాగా నిండినప్పుడు లెక్కలేనన్ని కప్పలు అక్కడ చేరుతాయి. ఆ విధంగానే సిరి సంపదలు బాగా సమకూడినప్పుడు బంధువులందరూ వచ్చి ఆ ఇంట్లో తిష్ట వేస్తారు. అనగా నీరు లేని చెరువులోనికి కప్పలు రావు, సంపద లేని ఇంటికి బంధువులు రారు. వాని జన్మంబు సఫలమెవ్వడు పీల్చు ప్రాణవాయు స్వతంత్ర బరబరిత మోపరుల మోచేతి గంజికై ప్రాకులాడు వాని కంటేను మృతుడనువ డేవండు. భావం: ఏ మనిషి స్వతంత్రంగా ఎవరిపైన ఆధారపడకుండా నిర్భయంగా ప్రాణవాయువు పీల్చగలుగుతాడు, అలాంటి స్వతంత్ర జీవి జన్మమే సార్థకం. ఒకరి మోచేతి క్రింది గంజికి ప్రాకులాడేవాడు బ్రతికియు చచ్చిన వానితో సమానం. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుడు కాడు. కొలని హంసల డకొంగెక్కరయున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. భావం: కొలనులో హంసల నడుమ కొంగయున్నను దాని జాతి భేదము గుర్తింపబడినట్లే విద్యాధికుల మధ్య అవివేకి యున్నను వానికి వివేకము కలుగదు. తల నుండి విషము ఫణికిని విలయంగా దోకనుండు వృచ్చికమునకున్ తలతోక ఎనుకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. భావం: తలయందు పామునకు తోకయందు తేలునకున్ విషముండును, కానీ దుర్మార్గునకు తలతోక నియమము లేక శరీరమంతటను విషముంటుంది. చాలా బాగా చెప్పావు మాన్విత. ఫ్రెండ్స్, కలం బాధ అదేనండి, పెన్ను తన బాధను చెప్తుందంట. మరి ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి వస్తుంది 8వ తరగతి చదువుతున్న నిత్య శోభిత. హాహాహా, నా ప్రియమైన మిత్రులారా, నేను ఎవరో తెలుసా మీకు? మీరు రోజు నన్ను ఉపయోగిస్తారు. నేను ఎవరో తెలుసా? నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాను. నన్ను గుర్తుపట్టారా? నా స్నేహితులారా, నేనెవరో కనిపెట్టారా? నేనే మీ ప్రియమైన కళాన్ని, అదేనండి పెన్నుని. నేను మీతో మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నారా? నేను లేకపోతే మీరు రాయగలరా? విద్యార్థులకు నా అవసరం ఉంటుంది. మీరు ఏదైనా రాయాలన్నా నేను కావాలి కదా. అది ఎలాగంటే పుస్తకాల్లో రాయాలన్నా, ఇంకా కథ, కవిత, గద్యం, పద్యం ఎలాంటివి రాయాలన్నా నా అవసరం ఉంటుంది. పరీక్షలు రాసే సమయంలో కూడా మీకు ఉపయోగపడతాను. కొంతమంది మా వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు.
మీరు రాశాక అంటే నా అవసరం తీరాక నన్ను పక్కన పెట్టేస్తున్నారు. నేను గుండ్రంగా ఉండడం వలన దొర్లుకుంటూ కింద పడిపోతున్నాను. నన్ను అలా పక్కన పడేయకుండా నాతో నేస్తమైన కంపాక్స్ బాక్స్లో పెట్టవచ్చు కదా. నేను కింద పడిపోయాక నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. కలం పోయిందని మళ్ళీ కొత్త కలాన్ని కొనుక్కుంటున్నారు. తర్వాత నన్ను చెత్తబుట్టలో వేస్తున్నారు. ఆ చెత్తబుట్టలో ఉన్న చెత్తతో పాటు నన్ను కూడా కాల్చివేస్తున్నారు. అప్పుడు నాకెంత బాధగా ఉంటుందో కాస్త ఊహించండి. అన్నట్టు మరిచానండోయ్, మీరు పుస్తకాలు కంపాక్సులతో నన్ను కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని కవి కాళోజీ గారు అన్నారు కదా. కత్తి కన్నా కలం గొప్పది అని కూడా అన్నారు కదా. స్నేహితుల్ని సంపాదించుకోవడంలో నా పాత్ర చాలా ఉందనే విషయం మరవకండి. నన్ను గుర్తించండి, నా బాధను అర్థం చేసుకోండి, నన్ను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, విన్నారు కదా, మనం కూడా మన పెన్నులను జాగ్రత్తగా దాచుకుందాం. చక్కగా చెప్పావు నిత్యశోభిత. ఇప్పుడు ఇస్రో గురించి తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 8వ తరగతి చదువుతున్న రీతిక. ఇస్రో భారతదేశం అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలను సాధించడంలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969లో స్థాపితమైన ఈ సంస్థ నిరంతర పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి మరో గొప్ప ఘనతను సాధించింది. ఇస్రో ప్రారంభం దశల్లో చిన్న ప్రయోగాలు నిర్వహించినప్పటికీ తక్కువ ఖర్చుతో గొప్ప విజయాలను సాధించగలిగే సంస్థగా గుర్తింపు పొందింది. 1975లో భారతదేశం మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి చంద్రయాన్, మంగళయాన్, గగన్యాన్ వంటి అనేక ప్రాజెక్టులతో భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అనేది భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రయోగం ద్వారా నూతన శాటిలైట్లు విజయవంతంగా కక్షంలో ప్రవేశించాయి. ఇస్రో వినూత్న సాంకేతికతను ఉపయోగించి తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన ప్రయోగాలను నిర్వహిస్తుంది. ఇస్రో ప్రస్తుతం మనుషుల్ని అంతరిక్షానికి పంపే గగన్యాన్ ప్రాజెక్టుపై కృషి చేస్తుంది. అంతేకాక చంద్రయాన్ 4, శుక్రగ్రహ మిషన్, కొత్త రోదసి టెలిస్కోప్ వంటి అద్భుత ప్రాజెక్టులను రూపొందిస్తుంది. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకు సాగుతుంది. ఇస్రో ప్రముఖ ప్రయోగాలు: చంద్రయాన్ 1 2008 చంద్రునిపై నీటి ఆనవాలు కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. మంగళయాన్ 2013 మార్స్ గ్రహంపై చేరిన భారతదేశపు మొదటి ప్రయోగం, తక్కువ ఖర్చుతో చేపట్టిన అద్భుతమైన మిషన్. చంద్రయాన్ 2 2019 చంద్రుని దక్షిణ ధ్రువంపై అవతల ప్రయత్నం చేసిన వినూత్న ప్రయోగం. PSLV ప్రయోగాలు అనేక దేశాల ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఉత్కృష్ట ప్రయోగం. ఇస్రో ప్రయోగాలు యువతలో శాస్త్ర సాంకేతికతలపై ఆసక్తి పెంచుతున్నాయి. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఇస్రో భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలను సాధించాలని మనమందరం ఆకాంక్షిద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇలానే అభివృద్ధి చెందుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఘనతలను సాధించాలని కోరుకుందాం. చక్కగా చెప్పావు రితిక. ఇప్పుడు మినుగురు పురుగు గురించి తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న దేవిక. మనం చాలా రకాల కీటకాలను చూస్తూ ఉంటాం. వాటిని చూస్తే మాత్రం వావ్ భలేగా మెరుస్తున్నాయే అనే కీటకం ఒకటి ఉంది. అది మినుగురు పురుగు. మినుగురు పురుగులను ప్రత్యక్షంగా చూడకపోయినా టీవీలోనైనా ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం. లైట్లల్లా చక్కగా వెలగడమే వీటి ప్రత్యేకత. లైట్లకు కరెంట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వెలుగుతాయి. మరి ఈ కీటకాలు ఎలా అనే సందేహం మీకు వచ్చింది కదా ఫ్రెండ్స్. మినుగురు పురుగుల శరీరంలో లూసిఫెరిన్ అనే ప్రత్యేక రసాయన పదార్థం ఉంటుంది. అది గాలిలోని ఆక్సిజన్తో కలిసినప్పుడు వెలుగు పుడుతుందన్నమాట. అలా దాని శరీరం వెలుగును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియను బయోల్యూమినిసెన్స్ అంటారు.
మనం ఎవరినైనా పిలవాలంటే మాటలతో లేదంటే సైగలతో పిలుస్తాం కదా. మినుగురులు వాటి వెలుతురుతో స్నేహితులకు సంకేతాలిస్తూ పిలుస్తాయట. అంతేకాకుండా శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఆ వెలుగుని ఉపయోగించుకుంటాయి. మరో విషయం ఏంటంటే మినుగురులు అన్నీ ఒకే రంగులో మెరుగవు. వాటి జాతిని బట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ రంగులో కాంతిని వెదజల్లుతాయి. మినుగురులు ఎక్కువగా పల్లెల్లో, చెరువులు, వాగుల దగ్గర తేమ ఎక్కువగా ఉన్న చోట కనిపిస్తాయి. కాలుష్యం ఉన్న చోట అసలు ఉండవట. అందుకే వీటిని పర్యావరణ స్వచ్ఛతకు గుర్తులుగా పరిగణిస్తారు. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. మినుగురులు ఉన్న ప్రాంతం వేడిగా ఉండదట. అందుకే వాటిని కోల్డ్ లైట్ అని పిలుస్తారు. మంచి సమాచారం తెలియజేశావు దేవిక. ఇప్పుడు హిందీలో నీతి కథ చెప్పడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న సింధుజ. बहुत समय पहले 3 दोस्त हाथी, मगरमच्छ और जिराफ एक जंगल में एक साथ रहते थे. एक दिन उनके सामने एक जिन आया. जिन ने कहा, आप मुझसे जो करने के लिए कहेंगे मैं वह कर सकता हूँ. तीनों दोस्तों ने अपनी अपनी इच्छा बताई. हाथी ने कहा, मेरी सूंड बहुत लंबी है, कृपया मुझे एक छोटी सूंड दे दो. मगरमच्छ ने कहा, मेरे पैर बहुत छोटे हैं, मुझे लंबे पैर चाहिए. जिराफ, काश मेरी गर्दन छोटी होती. जिन ने कहा, ठीक है. अब हाथी की सूंड छोटी हो गई, मगरमच्छ के पैर लंबे और जिराफ की गर्दन छोटी हो गई. हाथी बोला, अरे नहीं, अब मैं पानी अपने पूरे शरीर पर नहीं डाल सकता, मैं गन्ना भी नहीं खा सकता, मेरी लंबी सूंड ही अच्छी थी. मगरमच्छ ने कहा, अब मैं पानी में छिप नहीं पा रहा हूँ. जिराफ ने कहा, अरे नहीं, मेरी गर्दन इतनी छोटी है कि मैं लंबी शाखाओं तक नहीं पहुँच सकता, कृपया हमारी मदद करें जिन, हमारी मदद करें, हम ऐसा नहीं बनाना चाहते हैं. जिन ने एक बार फिर सबकी इच्छा पूरी कर दी और सब पहले जैसे हो गए. చక్కగా చెప్పావు సింధుజ. ఇప్పుడు జాతీయ విజ్ఞాన దినోత్సవం గురించి మన ముందుకు చెప్పడానికి వస్తుంది 8వ తరగతి చదువుతున్న మనస్విత. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. జాతీయ విజ్ఞాన దినోత్సవమును ఈ రోజునే సైన్స్ డేగా పేర్కొంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా అన్నిటికీ మించి భారత రత్నగా పేరుగాంచిన సివి రామన్, ఇతనే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. ఆయన చిన్నతనం నుంచి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. నా మతం సైన్సు, దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుదిశ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటివారు. రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్పేటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సి ఫిజిక్స్లో యూనివర్సిటీ ప్రథముడిగా నిలిచారు. తన ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండిటికి నీలిరంగు ఉండడం ఆయనను ఆలోచింపజేసింది. అప్పటిదాకా అనుకున్నట్లు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు, కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కెఎస్ కృష్ణన్ రామన్ వద్దకు వచ్చి కాంప్టన్కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే, కాంప్టన్ ఫలితం ఎక్స్రేస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయాలలో కూడా నిజం కావాలి కదా
అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ అంటే పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చ్ 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ దృగ్విషయాన్ని నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు. ఈయన పరిశోధనలను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20న ఆయన భౌతికంగా కన్నుమూశారు. బాగా చెప్పావు మనస్విత. ఇప్పుడు 3 గుండెల జీవి గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? మరి ఆ జీవి గురించి మనకు తెలుపడానికి వస్తుంది 6వ తరగతి చదువుతున్న హర్షిని. 3 గుండెల జీవి. ఫ్రెండ్స్, మీకు 3 గుండెల జీవి ఏంటో తెలుసా? ఆలస్యం ఎందుకు మరి, దాని గురించి తెలుసుకుందాం పదండి. ఆక్టోపస్ గురించి చాలాసార్లు వినే ఉంటాం కదా, అయితే దానిలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆక్టోపస్ సముద్రజీవి. దానికి 9 మెదడులు ఉంటాయి. ఒకటి శరీరానికి కేంద్రకంగా పనిచేస్తే మిగిలిన 8 చేతుల్లో ఉంటాయి. అందుకే ఆక్టోపస్ చేతులు కొంతవరకు సొంతంగా కదులుతాయి. అలాగే దానికి 3 గుండెలు ఉంటాయి. అందులో 2 శరీరానికి వివిధ భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తే మిగిలిన గుండె ఆ రక్తాన్ని సరఫరా చేస్తుంది. సాధారణంగా అయితే అన్ని జీవుల రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ ఆక్టోపస్ రక్తం మాత్రం నీలి రంగులో ఉంటుంది. అలా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? మన రక్తం హిమోగ్లోబిన్ వల్ల ఎరుపు రంగులో ఉంటుంది కదా, అలాగే దాని రక్తంలో హిమోసైనిన్ అనే రాగి ఆధారిత ప్రోటీన్ ఉండడం వల్ల నీలి రంగులో ఉంటుందన్నమాట. ఆక్టోపస్కి 8 చేతులు ఉంటాయి కదా, ఆ చేతులను ఆహారాన్ని పట్టుకోవడానికి, నడవడానికి, పర్యావరణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. దీన్ని తెలుగులో అష్టబాహు అని పిలుస్తారు. ప్రపంచంలో సుమారు 300 జాతుల ఆక్టోపస్లు ఉన్నాయట. ఆక్టోపస్ వెన్నెముక లేని జీవి. దాని శరీరం అంతా చాలా మృదువుగా ఉంటుంది. అందుకే చిన్న ప్రదేశంలో కూడా సులువుగా దూరిపోగలదు. దీని చర్మంలో క్రోమాటోఫోర్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. మంచి సమాచారం తెలిపావు హర్షిని. ఇప్పుడు ఇవి మీకు తెలుసా అంటూ మనకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి చదువుతున్న సింధూజ. భూమి యొక్క అత్యంత ఎత్తైన ప్రదేశం మరియు అత్యంత లోతైన ప్రదేశం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్. అత్యంత లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. అంగారక గ్రహంపై జీవానుకూల వాతావరణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడ ఉపరితలం కింద నీటి జాడలు ఉన్నట్టు భావిస్తున్నారు. అందుకే మనుషులు భవిష్యత్తులో అంగారకుడిపైకి వెళ్ళి నివసించేలా పరిశోధనలు చేస్తున్నారు. మానవుని కన్ను 576 మెగాపిక్సెల్స్ కలిగి ఉంటుంది. మానవుని మెదడు 2 నుండి 5 మిలియన్ గిగాబైట్స్ డిజిటల్ మెమొరీ కలిగి ఉంటుంది. మానవుని చెవి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ పౌనపున్యం వరకు గల ధ్వనులను మాత్రమే వినగలదు. గుడ్లగూబ వాటి కనుగుడ్లను కదల్చలేదు, కానీ వాటి మెడను 270 డిగ్రీలు తిప్పగలవు. ఆగస్టు 15న మన దేశంతో పాటు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బహ్రైన్. మనుషులకు గోళ్ళు ఎలా పెరుగుతాయో పక్షులకు కూడా వాటి ముక్కు జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది. అయితే ముక్కులను ఎక్కువగా వాడటం వలన అవి రోజు అరుగుతూ ఒకే పరిమాణంలో ఉంటాయి. ఒకరి వేలి ముద్రలతో పోలిక లేనట్టే నాలుక ముద్రలు కూడా వేర్వేరుగా ఉంటాయి. క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో నెలకొల్పిన తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం అని చరిత్ర చెబుతుంది. అక్కడ 60 పాఠ్యాంశాలను 10,500 మంది దేశ విదేశాలు విద్యార్థులు చదివేవారు. చాలా బాగా తెలిపావు సింధుజ.
ఇప్పుడు గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసుకుందామా? మరి ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికి వస్తుంది 8వ తరగతి చదువుతున్న రేష్మిత. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో లక్షల జంతు జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణం వెనుక ఓ ఆశ్చర్యపరిచే కారణం ఉంటుంది. మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసుకుందామా? గబ్బిలాలు పక్షుల్లా నేల నుంచి నేరుగా ఎగరలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. అవి చెట్లకు తలకిందులుగా వేలాడితే ఎగరాలనుకున్నప్పుడు అవి కిందికి జారుతూ వెంటనే పైకి ఎగరగలవు. గబ్బిలాల కాళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ వాటిలో లాకింగ్ టెండన్లు ఉంటాయి. వాటి కారణంగా శ్రమ లేకుండా గబ్బిలాల పాదాలు చెట్లను గట్టిగా పట్టుకొని ఉంటాయి. అందువల్ల శక్తి ఖర్చు లేకుండా గబ్బిలాలు గంటల తరబడి వేలాడగలవు. ఇక గబ్బిలాల రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. తలకిందులుగా వేలాడటం వలన అవి ముడుచుకుపోయి దెబ్బతినకుండా ఉంటాయి. గబ్బిలాలు రాత్రి జీవులు. పగటిపూట చెట్లు, గుహలు, భవనాల్లో తలకిందులుగా వేలాడుతూ నిశ్శబ్దంగా సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటాయి. తలకిందులుగా ఎత్తులో ఉండటం వలన పాములు, భూమిపై ఉండే ఇతర జంతువులు నుంచి రక్షణ లభిస్తుంది. ఒక గబ్బిలం నేలపై పడిపోతే మళ్ళీ ఎగరడం చాలా కష్టం. కాబట్టి తలకిందులుగా వేలాడటం వాటి మనుగడకు చాలా అవసరం. అందుకే గబ్బిలాల శరీర నిర్మాణం తలకిందులుగా వేలాడటానికి అనువుగా ఉంటుంది. భలే అంకెల కథ. నీతి కథను వినిపిస్తుంది 9వ తరగతి చదువుతున్న వర్ష. భలే అంకెల కథ. రాము 5వ తరగతి చదువుతున్నాడు. ఒకసారి తను టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్, నేను చిన్నగా ఉన్నానని రాజు ఏడిపిస్తున్నాడు అని బాధగా చెప్పాడు. అప్పుడు టీచర్, పిల్లలు, ఈ రోజు మీకు అంకెల కథ చెబుతాను, వింటారా అన్నారు. వింటాం టీచర్ అన్నారు విద్యార్థులు. అంకెల్లో 9కి చాలా గర్వం ఉండేది. తను అన్నిటికంటే పెద్దదని అనుకునేది. అలా ఒకసారి 8ని గట్టిగా కొట్టింది. అప్పుడు 8 దానికంటే చిన్నదైన 7ను కొట్టింది. అలా అంకెలన్నీ వాటికంటే చిన్నదైన వాటిని కొట్టుకుంటూ వెళ్ళాయి. చివరిగా 1 వంతు వచ్చింది. 1 కూడా దాన్ని కొడుతుందేమోనని భయంతో 0 కళ్ళు మూసుకుంది. కానీ 1 దాన్ని కొట్టకుండా దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది. అప్పుడు ఏమైందో తెలుసా? 1, 0 కలిసి 10 అయ్యింది. మొదట గర్వంతో ఉన్న 9 చిన్నదైపోయింది. కానీ అన్నిటికంటే చిన్నదైన 0ను మాత్రం గౌరవించి పక్కన చేర్చుకున్న 1 మాత్రం పెద్ద సంఖ్య అయ్యింది. అందుకే మనం ఎవరినైనా సరే తక్కువ చేసి చూడకూడదు. అలా చేస్తే మనమే ఒంటరిగా మిగిలిపోతాం. ఇప్పుడు సూర్యుడు మాట్లాడితే ఎలా ఉంటుందో సంభాషణను వివరించడానికి మన ముందుకు వస్తున్నారు 8వ తరగతి చదువుతున్న సాత్విక్ ఇంకా రష్వ్. ఓ సూర్యదేవ, ఏందయ్యా ఈ ఎండలు? పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎందుకయ్యా ఇలా నిప్పులు కురిపిస్తున్నావు? మరి ఏం చేయమంటావు? ఏందయ్యా మా మీద ఇంత కోపం ఎందుకు నీకు? నాకెవరి మీద కోపం లేదు నాయనా. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను. ఏంది నీ ధర్మం? మమ్మల్ని చంపడమా? మరి మీరు చెట్లను చంపివేసినప్పుడు ఈ ధర్మం ఎక్కడికి పోయింది నాయనా? ఖచ్చితంగా నాకు తెలుసు స్వామి. ఈ ఎండలకు మా తలలకు తూట్లు పడతాయి. మీరు వాడే ఏసీల వల్ల ఓజోన్ పొరకు ఎప్పుడో తూట్లు పడిపోయాయి నాయనా. ఎండ ఎక్కువగా ఉంది, ఏసీ 2 పాయింట్లు పెంచు అని అంటారు కదా. కానీ ఎండ ఎక్కువగా ఉంది, 2 చెట్లు పెంచుదామని ఏనాడైనా అనుకున్నారా? ఏంది స్వామి ఇది? నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు స్వామి. అవును, మరి నీళ్ళుండాల్సిన చెరువుల స్థలాల్లో నిలువెత్తు భవనాలుంటే ఎవరేం చేస్తారు నాయనా? అడవులు కూడా ఎండిపోతున్నాయి స్వామి. ఉన్న భూగర్భ జలాన్ని తవ్వి మరీ వాడుతున్నారే. అడవులను నరికి ఫ్యాక్టరీలను, అపార్ట్మెంట్లు కడుతుంటే పాపం మా చెట్లు మాత్రం ఏం చేస్తాయి నాయనా? భూగర్భ జలాలు సరిపోక, వర్షాలు సరిగా పడక అడవులు ఎండిపోతున్నాయి నాయనా. సామి, మరి ఈ దంచే ఎండల నుండి బయటపడే మార్గం ఏంది సామి? ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోక తప్పట్లేదే. వృక్షో రక్షతి రక్షితః. చెట్లను మీరు కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడుతాయి. అవును స్వామి, ఖాళీ స్థలం ఉన్న చోట్ల చెట్లను నాటుతాం స్వామి. ధన్యవాదాలు స్వామి. చక్కని సంభాషణను వినిపించారు సాత్విక్ ఇంకా రష్వ్.
కార్యక్రమంలో చివరగా నీటి గురించి సంభాషణను వినిపించడానికి వస్తున్నారు 9వ తరగతి చదువుతున్న శివకృతి మరియు వర్ష. Hello friends, this is Vibrant Varsha. Hi friends, I am your smiling Shivakruti. Today we are here with an important topic that affects all of us. It is something we use every day and we can't live without it. Can you guess what it is? Is it food? No. A plant? Nope. What it is? It's water. Oh, okay. So, what about water today? Our topic is the importance of saving water. Water is essential for all living beings. Without it, life can't exist. Even though Earth has plenty of water, only a small amount of water is safe to drink. Pollution, population growth, and climate change are affecting the clean water every day. That's why saving water is so important. What can we do? Simple actions like turning off the taps properly, using buckets instead of showers, fixing leaks, and avoid of wasting water. Saving water also reduces pollution, supports agriculture, and protects groundwater. Industries must stop polluting oceans and rivers. Every drop counts. So, let's promise to use water wisely for our future generations. Let's promise. Thank you for listening. Signing off, Vibrant Varsha. And smiling Shivakruti. చాలా బాగా చెప్పారు శివకృతి మరియు వర్ష. ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎస్ఆర్ హై స్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం గాదే వర్ష. ధన్యవాదాలు. శ్రోతలింతవరకు చిన్నారి లోకం కార్యక్రమంలో ఎస్ఆర్ హై స్కూల్ ప్రతిభా క్యాంపస్ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.